శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో గనక మీరు పేర్లు గనక ప్రారంభమైనట్లయితే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కర్కాటక రాశి అవుతుంది. ఈ మాసంలో గ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశి వారికి ఫలితాలు గనక చూసినట్లయితే, ఈ నెలలో బుధుడు లగ్నస్థానంలో వక్రంగా ఉండడం వలన, వక్రంగా రానంతసేపు బాగుంటుంది. వక్రస్థితి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మీకు మీరుగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే స్వీయ నిర్ణయాలు అంటారు, ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్త అనేటటువంటిది పడవలసినటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రవి యొక్క సంచారం 17వ తేదీ తర్వాత లగ్నంలోకి ప్రవేశిస్తుంది. ఆ లగ్నంలోకి ప్రవేశించిన తరువాత మీలో ఆత్మవిశ్వాసం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి పెరుగుతుంది. శని ధర్మస్థానంలో, అంటే అద్భుతమైనటువంటి విధానంలో ఉండడం వలన ఆలోచన విధానం ధర్మబద్ధంగా ఉండడం, యాత్రల విషయం నిమిత్తంగా చెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి అనేటటువంటి విధానంలో ఉండడం, అలాగే యాత్రాకాలానికి అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. మానసిక ప్రేరణ అనేటటువంటిది ఈ సమయంలో
మీరు పరిపూర్తిగా ఈ సమయంలో పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఖర్చులు అధికంగా కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు శుక్రుడు యొక్క సంచారం వ్యయస్థానంలో ఉండడం వలన కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో, పెట్టేటటువంటి వ్యాపారంలో, పెట్టేటటువంటి విధి విధానాల్లో ఎంతవరకు దీనిని మనం నెగ్గించగలుగుతాం, ఎంతవరకు దీంట్లో మనకు అనుభవం ఉంది, దీనికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు లేదా లాభాలు అనుసరించారు అనేటటువంటిది పరిపూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోండి. లేదంటే కనుక అంతగా అనుకూలించేటటువంటి సమయంగా మాత్రం కనబడటం లేదు అనే చెప్పుకోవాలి. ఆదాయ మార్గాలు అనేటటువంటివి కుచించుకుపోయేటటువంటి విధానంలోను, అనవసరమైనటువంటి ఖర్చులు, డబ్బేదో రకంగా చేతికి రావడం, వచ్చినటువంటి ధనాన్ని సవ్యంగా ఖర్చు చేస్తే పర్వాలేదు కానీ దుబారా ఖర్చుల నిమిత్తంగా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆకస్మికంగా ఆర్థిక లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు 27వ తేదీ తర్వాత కుజుడు ఎప్పుడైతే మారతాడో, ఈ కుజుడు మారిన దగ్గర నుంచి కూడా ఆ కుజ ప్రభావం వలన సాధ్యమైనటువంటి విధానంలో ధన యోగము అనేటటువంటిది కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఆ సమయంలో కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతోటి అనుబంధము అనేటటువంటిది, అభిప్రాయము అనేటటువంటిది, ప్రేమ అనేటటువంటిది బాగానే ఉంటుంది. కానీ 13వ తేదీ తర్వాత బుధుడు ఎప్పుడైతే ఈ వక్రస్థితిలోకి మార్పు అనేటటువంటిది జరుగుతుందో, తల్లిదండ్రులతోటి, గురువులతోటి, పూజనీయమైనటువంటి వ్యక్తులతోటి చిన్నపాటి అభిప్రాయ భేద ధోరణి అనేటటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములతో తాత్కాలికంగా దూరం అనేటటువంటిది కలగడం, తర్వాత కొంత మధ్యవర్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు సవ్యమైన వ్యక్తులైతే దానికి పరిష్కారం అనేటటువంటిది కలిగి మళ్ళీ దగ్గర అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా శుభ వార్తలు అనేటటువంటివి వింటారు. అలాగే బిడ్డల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా, ఆలోచన విధానంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఏకీకృతమయ్యి ఒక చోట కూర్చుని ఈ ఇబ్బంది ఇది, ఈ ఇబ్బంది ఇది అని చెప్పుకునేటటువంటి దానికి అవకాశాలు ఈ సమయంలో మీకు కనిపిస్తాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా లగ్నంలోనే బుధుడు వక్రస్థితిలో ఉండడం వలన మానసిక ఆందోళన పెరిగిపోతుంది. శారీరకంగా ఏదో తెలియనటువంటి బలహీనత, నిద్ర లేకపోవడం, ఆహార వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చెడు అలవాట్లకు బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతాయి. శని యొక్క సంచారం ఉన్న ఆయుర్దాయ విషయం నిమిత్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కుజుడు యొక్క సంచారం ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వచ్చిందో కొంత ఈ విశేషమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అప్పటిదాకా మాత్రం వాహనాలు నడిపేటటువంటి సమయంలో కానీ, రాత్రిపూట ప్రయాణాల విషయంలో కానీ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజల మధ్యన మీకు విశ్వాసం అనేటటువంటిది కొంత తగ్గిపోయేటటువంటి అవకాశాలు, ప్రత్యర్థుల నుంచి విమర్శలు, అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులు కలగడం జరుగుతాయి. 17వ తేదీ తర్వాత రవి యొక్క సంచారం ఎప్పుడైతే మారుతుందో మానసికంగా ధైర్యం కలుగుతుంది. ప్రజల్లో మద్దతు పెరిగేటటువంటి అవకాశాలు ఆ సమయంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. శుక్రుడు యొక్క మార్పు ద్వారా, శుక్రుడు యొక్క స్థితిగతుల వలన వ్యూహాత్మకమైనటువంటి విజయాలు సాధించగలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయంగా. అయితే ఇక వ్యవసాయపరమైనటువంటి విధానాల్లో చూసుకున్నట్లయితే నీటి వనరులు అనేటటువంటివి అద్భుతంగా మెరుగుపడతాయి. 27వ తేదీ తర్వాత కుజుని యొక్క సంచారం వలన వ్యవసాయ పనుల్లో కొంత చురుకుదనము అనేటటువంటిది కనిపించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలు ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నా అవి మంజూరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్కి మంచి అద్భుతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చాలా అద్భుతంగా మీకు చెప్పుకోవచ్చు. ఇక స్త్రీల విషయంలో చూసుకున్నట్లయితే బుధుడు ఎప్పుడైతే మీ రాశి నుంచే వక్రస్థితిలో ఉండడం వలన కొన్ని భావోద్వేగాలు అనేటటువంటివి పెరిగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 25వ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్న
26వ తేదీ దగ్గర నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగా మీకు సంబంధించినటువంటి ఈ నెలసరికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం, గర్భిణీ సంబంధమైనటువంటి స్త్రీలకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. వృత్తిపరంగా ఉన్నటువంటి వాళ్ళల్లో అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, ఏదైనా ఉద్యోగంగా కానీ వృత్తిపరంగా కానీ ఉన్నటువంటి వారికి 27వ తేదీ తర్వాత కొంత రిలీఫ్, కొంత ఉపయుక్తంగా 27 తర్వాత అనుకూలంగా ఉంది తప్ప ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి పని ఏదైనా సరే, ఇటు సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా కొంత ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీ వ్యవహారాల నిమిత్తంగా పదోన్నతి, అలాగే మీరు ఎక్కడికైనా మార్పులు చేర్పులు చేసేటటువంటి బదిలీలు అంటాం కదా, అవి చేసేటటువంటివి 17వ తేదీ తర్వాత చేసుకున్నట్లయితే కొంత మీకు ఉపయోగపడేటటువంటి విధానంలో ఉంటుంది. మీ సహచరులు అంటే మీతో పాటు ఉండేటటువంటి వ్యక్తులు కానీ, మీ చుట్టూ ఉండేటటువంటి జనాలతో కానీ మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఏం చెబుతున్నాం, ఏం మాట్లాడితే రేపు పొద్దున్న ఏం వస్తుంది అనే విచక్షణ జ్ఞానంతో కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ పని ఏదో మీరు చూసుకుంటూ ఉండండి. కొత్త ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి జూలై 27వ తేదీ తర్వాత కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చేటటువంటి విధానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు రెగ్యులర్గా చేసేటటువంటి ప్రాజెక్టులు కొంతవరకు అనుకూలమైనటువంటి విధానంలో ఉండే అవకాశం ఉంది. కానీ 17వ తేదీ తర్వాత రవి యొక్క ప్రభావం మారిన దగ్గర నుంచి రెగ్యులర్గా ఉండేటటువంటి దాని నుంచి కొంత ఊరట కనిపిస్తుంది. కొత్త ఆఫర్లు, అవకాశాలు ముందుకొస్తాయి. రచయితలకు సాంకేతిక పరమైనటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి, సాంకేతిక నిపుణులు అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఆత్మవిశ్వాసంతో కూడుకుని విశేషమైనటువంటి అవకాశాలు, పరిపూర్తిగా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శుక్రుడు 26వ తేదీ తర్వాత ఎప్పుడైతే మార్పు వస్తుందో కొంచెం ఖర్చుతో కూడిన ప్రయత్నాల వలన మాత్రమే అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడి నుంచి ఏర్పడతాయి. 26వ తేదీ తర్వాత మాత్రం స్త్రీల విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల విషయంలో చదువుపై మానసిక ఒత్తిడి కలుగుతుంది. బుధుడు ఎప్పుడైతే ఈ వక్రస్థితిలో ఉన్నారో చదువు మీద ఫోకస్ అనేటటువంటిది తగ్గిపోతుంది. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు, వ్యక్తిత్వమైనటువంటి ఆలోచనలు తప్పుడు విధానంలో వెళ్ళేటటువంటి పరిస్థితి, ఫలితాలు అనేటటువంటివి కొంచెం ఆలస్యంగా విజయాలను పొందడానికి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కొంచెం ధ్యానము, ధ్యాస, దృష్టి అన్నీ చదువు మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులు, గురువుల యొక్క సహకారాన్ని పరిపూర్తిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేనట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే పెట్టుబడులు అనుకోవచ్చు, పెట్టేటటువంటి కొత్త ప్రాజెక్టులు అవ్వచ్చు. ఒక్కసారి ముందు చూసినా మళ్ళీ పునః పరిశీలన అంటే రీవెరిఫికేషన్ అంటారు కదా, అలాంటిది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 27వ తేదీ తర్వాత మార్కెట్ పరమైనటువంటి విషయాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పరిపూర్తిగా పొందుతారు. వ్యాపారంలో ప్రధానంగా విదేశీపరమైనటువంటి వ్యాపారాలతో కానీ, విదేశీపరమైనటువంటి డీల్స్ కానీ చేస్తున్నట్లయితే కొంత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మిత్రుల యొక్క సహాయం వలన, సహకారం వలన అది విజయం సాధించేటటువంటి అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే మనకి పాడైపోయినటువంటివి వస్తువులు ఉంటాయి, వాటిని ఏంటంటారు, రీసైకిల్ చేసుకునేటటువంటివి కానీ, డ్యామేజ్ అయిపోయినటువంటివి కానీ, అలాంటి వ్యాపారం కనుక ఈ సమయంలో మీరు చేసినట్లయితే కొంత కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం, కొంత రికవరీ అయ్యేటటువంటి అవకాశం మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో 2, 6, 7 ఈ తేదీలు మీకు అనుకూలించేటటువంటి అదృష్ట సంఖ్యలుగాను, అలాగే ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్యలో మీరు గనక సోమవారం, శుక్రవారం కలిసి ఉన్నటువంటి సమయంలో గనక మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పని విషయం నిమిత్తంగా గనక చేసినట్లయితే సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఆకుపచ్చ, నీలి
రంగు కలిగినటువంటి వస్త్రాలను ధారణ చేయడానికి, దాని ద్వారా ఆ రకమైనటువంటి కాంబినేషన్లో మీరు ముఖ్యమైనటువంటి పనుల్లో వెళ్ళేటటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి పరిపూర్తిగా కలుగుతుంది. ప్రధానంగా మీరు శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకోవడం, రామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, శ్రీరామ కవచాన్ని కానీ శ్రీరాముడికి సంబంధించినటువంటి అర్చన కానీ చేయించడం వలన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇంకా మీకు మంచి ఫలితాలను పొందడానికి శ్రీరామచంద్రమూర్తికి చనివిడి, వడపప్పు, పానకం నైవేద్యం పెట్టి, అలాగే శుక్రవారం రోజున ఏదైనా సువాసిని ముత్తైదువుకు సౌభాగ్య ద్రవ్యాలు అనేటటువంటివి దానం చేయడం, ఆవిడకి సౌభాగ్యంగా పూజ చేయడం వలన ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.